వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ కార్యదర్శులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ డీసీసీబీ అధ్యక్షులు, వేదికను అలంకరించిన రాష్ట్ర పార్టీ నాయకులు, సభలో ఆసీనులైనటువంటి లక్షలాదిగా తరలివచ్చినటువంటి పులి బిడ్డలైన నా తెలంగాణ అన్నదమ్ములకు, రాణి రుద్రమదేవికి, సమ్మక్క సారక్కకు ప్రతినిధులుగా వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా తల్లులకు వందనం, శుభాభివందనం. మీ అందరికీ కూడా చాలా సంతోషంగా, హృదయపూర్వకంగా ఈరోజు టీఆర్ఎస్ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేను గుండెల నిండుగా, మనసు నిండుగా తెలియజేస్తా ఉన్నాను. 14 సంవత్సరాల నాడు జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రారంభమైంది పోరాటం. ఆ తర్వాత అంతింతై వటుడింతై అన్నట్టుగా అనేక అవమానాలు, అవరోధాలు, ఆటంకాలు అధిగమిస్తూ భారత రాజకీయ వ్యవస్థనే పూర్తిగా కన్వీన్స్ చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ ప్రజానీకానికి ఈ శుభ సందర్భంలో నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా అమరవీరులందరికీ శిరస్సు వంచి ఉద్యమ జోహార్లు అర్పిస్తా ఉన్నాను, వారికి నీరాజనాలు అర్పిస్తా ఉన్నాను. దుఃఖకరమే, బాధాకరమే, మానవత్వం కాబట్టి పొరుగు దేశంలో, నేపాల్ దేశంలో జరిగినటువంటి ఘోర కలి, అనేక వందల మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. యావత్తు బీభత్సం జరిగినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల పక్షాన, మా అందరు ప్రజాప్రతినిధుల పక్షాన నేపాల్ ప్రజానీకానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి సహాయ చర్యలైనా చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు భారత ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైనా కార్యక్రమం చేయాల్సి ఉంటే అక్కడికి తరలి వెళ్లడానికి కూడా మా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రభుత్వ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, జలదృశ్యంలో ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు కారు చీకట్లు, అనేకమైనటువంటి అపనమ్మక స్థితి, పరిహాసాలు, జోకులు, మగలో పుట్టింది పుబ్బలో పోతుందని ఒకడు, 6 నెలల తర్వాత అడ్రస్సే ఉండదని మరొకడు, నానా రకాల అవహేళనలు మనం చూసినాం. ఆనాడు నేను తెలంగాణ ప్రజానీకానికి ఒకటే మాట చెప్పా, ఎట్టి పరిస్థితులలో నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన పెట్టుకుని బయలుదేరుతున్నా, 6 పిడుగులు పడ్డా, ఏది ఏమైనా సరే లక్ష్యం వీడా మార్గం వదలా అని చెప్పినా, ఒకవేళ ఉద్యమ పందా మారిస్తే, నా లక్ష్యం నుంచి పక్కకు వైదొలిగితే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని నేను చెప్పిన. ఆనాడు తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్పిన, ఇంటికి ఒక యువకుడిని నాకు తోడుగా ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం సాధించి తెస్తానని నేను చెప్పిన. ఆనాడు భయంకరమైన ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు బిల్లు పెంచకూడదని ప్రొటెస్ట్ చేయడానికి వస్తే నిర్దాక్షిణ్యంగా పట్టపగలు రాజధాని నడుబొడ్డున బషీర్బాగ్లో రైతుల మీద కాల్పులు. ఆనాడు తెలంగాణ వలసల తెలంగాణ అయిపోయింది. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి లాగా మన జీవితాలు మారిపోయినాయి. అటువంటి దుర్భరమైన పరిస్థితులలో భాషకు అవమానం, బతుకుకు అవమానం, మన ప్రగతికి అవరోధం, అన్ని రకాలుగా విషతుల్యంగా పరిణమించినటువంటి సమైక్య పాలకుల యొక్క దుర్మార్గపూరితమైన, దోపిడీపూరితమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా వనరులు మాకు దక్కాలి, మా నదుల నీళ్లు మాకు రావాలి, మా హక్కులు మాకు దక్కాలనే నినాదంతో ఆనాడు నేను ఒక్కరినే నినదిస్తే మీరందరూ కూడా ఎల్లవేళలా
అడుగడుగున ఆదుకున్నారు. కొన్ని గొప్ప క్షణాలు, కొన్ని గొప్ప జయాలు, కొన్ని అపజయాలు, అన్నిటి మధ్య అయిపోయింది. ఇంకేముంది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసినాం, తెలంగాణ భవన్ ను కూడా కబ్జా చేస్తామనే దాకా మాట్లాడినారు. అటువంటి విపత్కర పరిస్థితులలో ఆనాటి రోషయ్య సర్కార్ హైదరాబాద్ లో తెలంగాణ బిడ్డలకు కనీసం చెప్రాసి ఉద్యోగం కూడా దొరకకుండా 14F నే సవరించేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినప్పుడు ఇంకా నేను బతికి కూడా లాభం లేదని చెప్పి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో తేల్చుకుందామని ఆనాడు నేను ఆమరణ దీక్ష పోయిన సంగతి మీకు తెలుసు. ఆ ఆమరణ దీక్షలో చనిపోయిన శ్రీకాంతాచారి దీక్ష విరమించే టైంలో నేటి విద్యుత్ శాఖ మంత్రి నేను ఎక్కి ఎక్కి ఏడుస్తా ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు నన్ను ఆపినారు. అన్నా ఇది సమయం కాదని చెప్పినారు. తమ్ముడు నేను తెలంగాణ దేగలుతా గాని ఎక్కడి నుంచి నా శ్రీకాంతాచారిని తెచ్చుకోవాలని చెప్పి ఆ ఉద్వేగం ఆపుకోలేక నేను కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చిన. మరో మంత్రి ఈటెల రాజేందర్ అన్నా మనం దిటవు చేసుకోవాలా, ఆ కుటుంబాన్ని గుండెలో పెట్టుకుందాం, ముందుకోదామని చెప్పినారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు చూసినాం. చివరికి నేను కూడా చావు అంచు వరకు వెళ్లి మృత్యువును ముద్దాడే క్షణంలో ఆనాడు కేంద్రం దిగి వచ్చి ఆ రోజు తెలంగాణ ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజలంతా కూడా ఆనాడు విద్యార్థి లోకం బెబ్బుల్లాగా లేచింది. ఎక్కడికక్కడ ప్రజానీకం మొత్తం రాష్ట్ర జనజీవితాన్ని స్తంభింపజేసినారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ నినాదం మారుమోగింది. కానీ ఆ ప్రకటన వచ్చిన దరిమిలా యావత్తు తెలంగాణ ఊపిరి పీల్చుకున్నది. కేసీఆర్ చచ్చిపోలేదు అండ్ తెలంగాణ వచ్చింది, గడ్డకు వడ్డం రాని సంతోషపడ్డారు. కానీ అంతలోనే కొన్ని గుంటనక్కలు, కొన్ని మీడియా అందరు కలిసి క్రికెట్ స్కోర్ చూపించినట్టు, సెన్సెక్స్ మార్కెట్ ఫిగర్లు చూపించినట్టు ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తున్నారని కల్పితాలు సృష్టించి ఒక వాతావరణం సృష్టించి మళ్లీ ఢిల్లీ తన ప్రకటన వెనుకకు తీసుకునే కుట్ర చేసినారు. ఆ తర్వాత జరిగినటువంటి సకల జనుల సమ్మె సింగరేణితో సహా యావత్తు తెలంగాణ ఉద్యోగ సమాజం, విద్యార్థి సమాజం, యావత్ ప్రజా సంఘాలు తెలంగాణలో ఉండే అందరూ కూడా బరి గీసి గీత గీసి ఒక్కవైపు నిల్చున్నారు. ఈనాడు వేదిక మీద నాతో పాటు ఉన్నారు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు. 2001లో ఉద్యమానికి వ్యూహరచన చేస్తుంటే సార్ ఎట్లా అవుతుంది ఉద్యమం ఎట్లా పోతుందని చెప్పినారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు హుజూరాబాద్ నుంచి మన పార్టీ సీనియర్ నాయకులు, నాకు స్వయంగా అన్నలాంటి వారు, వారు అడిగినారు ఎట్లా జరుగుద్ది సార్ అంటే ఈ పద్ధతిలో ఉద్యమం పోతుందని నేను చెప్పినాను. సినిమాలో చూసినట్టున్నా సార్ అని వారు అన్నారు. కానీ విశ్వాసం కలిగిన కొద్దికి నేను వినోద్ కుమార్ తో చెప్పినాను, వినోద్ కుమార్ మన యొక్క చిత్తశుద్ధి, మన కన్విక్షన్, మన కమిట్మెంట్ ఆటుపోటులు తట్టుకొని మనం నిలబడితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఒకనాటికి ఏకమైతది. టైం పడుతుంది, కానీ మనకు మొండి పట్టుదల అవసరం. బరిగీసి తెలంగాణ అంతా ఒక పక్క నిలుచుకొని రే నా తెలంగాణ పెట్టు అని చెప్పి తొడలు కొట్టి జబ్బదరిచి అడుగుతుందని చెప్పిన ఆ సన్నివేశాన్ని మీరు సృష్టించినారు. నా ఊహ ప్రకారమే మీరందరూ గ్రామ గ్రామంలో పులిలాగా పంజాయెత్తి మా తెలంగాణ మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని చెప్పి ఆనాడు బరిగీసి భారత ప్రభుత్వాన్ని, భారత రాజకీయ వ్యవస్థను నిలదీసినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ సాకారమైంది. ఒక కేసీఆర్ గా, ఒక వ్యక్తిగా నేను ఒక సందేశం చెప్పాను. దాన్ని అందిపుచ్చుకొని మీరందరూ అద్భుతంగా ఎక్కడి వాళ్ళు అక్కడనే కథానాయకులై విజృంభించే ఉద్యమానికి నాయకత్వం అందించినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ కలను సాకారం చేసుకున్న ఘనత ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలకే దక్కుతుంది. ఆ గౌరవం తెలంగాణ ప్రజానీకానికి అని చెప్పి ఈ సందర్భంగా ఆ విజయాన్ని నేను మా ప్రజలకు, మా తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను మీకు సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకోకముందు చాలా విషయాలు మొన్న ప్రతినిధుల సభలోనే మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్టుండేది. చాలా సప్పగా ఉన్నది కానీ ఓడన్నాడు, ఏం గట్టిగా చెప్పకపోయాని ఇంకోడన్నాడు. అప్పుడు చెప్పిన సమయం, ఇప్పుడు ఇది చేసే సమయం. ఇప్పుడు మాటలు కాదు, చేతలు కావాలి, పనులు కావాలి, బంగారు తెలంగాణ లక్ష్యం కావాలి.
ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం కావాలి. ఆనాడు మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం కావాలి. నేటి మన స్వప్నం బంగారు తెలంగాణ కావాలి. నేను చాలా సందర్భాలలో ప్రకటించిన తెలంగాణ రాష్ట్రంలో 100% దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలే ఉన్నారు. ఇందులో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, బతుకు ఆగమై వలస పోయేవాళ్లు ఈ వర్గం నుంచి ఎక్కువగా ఉన్నారు. ఈ వర్గం కళ్ళల్లో వెలుతురు వచ్చినాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్టు. ఈ వర్గం సంతోషంగా ఉన్ననాడే తెచ్చుకున్న తెలంగాణ బాగుపడ్డట్టు. బంగారు తెలంగాణ అంటే పత్తుల బంగారం చేసి తెలంగాణ చేసి చూపించచ్చు. అది బంగారు తెలంగాణ కాదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క ముఖం ఒక బంగారు నాణ్యంలాగా వెలిగితేనే అదే నిజమైన బంగారు తెలంగాణ. ఈ రోజు నాకున్న లక్ష్యం, నాకున్న స్వప్నం, నా ఎంబడున్న టీంకున్న లక్ష్యం అది తప్ప వేరే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో చాలా సందర్భాలలో చాలా రాజకీయ పార్టీలు చూసినాం, చాలా ప్రభుత్వాలు చూసినాం. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఆకాశంలో జాబిల్లిని చూపించి ఎలక్షన్ల తర్వాత చాలా చౌకబారుగా మాట ఫిరాయించిన నాయకులను ప్రభుత్వాలు మనం చూసినాం. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఏ ప్రతిజ్ఞ చేసిందో, ఏ మాట ప్రణాళికలో ప్రజలకు చెప్పిందో తూచా తప్పకుండా దాన్ని ఇలా అమలు చేసి చూపిస్తా ఉన్నాం. ఆనాడు సభలలో నేను చెప్పిన, నేను ఇంకా ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి, ప్రజలారా మీరు ఇంకా మేల్కుంటలేరు, మీకు అర్థమైతే లేదు అని నేను చెప్పిన. పాటలు నేనే రాసిన. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధ మీద, ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్న ఈ జెండాలెన్నో, తెలంగాణకు సంభవించిన రాజకీయ గండాలెన్నో నేను చెప్పిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు తెలంగాణను వ్యతిరేకించుకుంటూ పోయినారు. చాలా జిల్లాలలో మీరందరూ నా ఉపన్యాసం విన్నారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పిన, సోదరులారా, కరెంటు కంబానికి 3 తీగలుంటాయి. ఒక తీగ తెలుగుదేశం జెండా కట్టుంది, ఇంకో తీగ కాంగ్రెస్ జెండా కట్టుంది, ఇంకో తీగకేమో సిపిఐ, సిపిఎం జెండాలు కట్టుంది. ఫుల్ కరెంట్ వస్తుందని నేను చెప్పిన. మీరందరూ నవ్వి చప్పట్లు కొట్టిండ్రు. కానీ ఎలక్షన్లలో మీరు ఏం చేసిండ్రు? వాటికి గట్టమని చెప్పి ఆ జెండాలు తీసి పక్కన పెట్టి 3 తీగలకు 3 టీఆర్ఎస్ జెండాలు కట్టి ఇలా టీఆర్ఎస్ ను గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. అందుకే ఇలా 3 తీగల నిండా మా రైతన్నలకు ఫుల్గా కరెంట్ వస్తా ఉన్నది. కరెంట్ వస్తుందా అన్నా? వినబడతలేదు. కరెంట్ వస్తుందంటే వాళ్ళు చేతులు లేవటాలు దయచేసి ఒకసారి. వస్తుందా కరెంటు? ఇప్పుడు ఇంతవరకే వస్తుంది. రేపు వచ్చే మార్చి తర్వాత తెలంగాణలో వ్యవసాయానికి తెల్లందాకా కరెంటు ఉండదు. ఇది కేసీఆర్ మాట. తెలంగాణలో మార్చి తర్వాత, వచ్చే మార్చి తర్వాత పొద్దటి పూట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు 9 గంటల కరెంటు ఏకదాటిగా వస్తుంది. ఇక చీకట్ల పొలం కాడికి పోవులు లేదు, ఆటో స్టార్టర్లు అవసరం లేదు, పాములు తేలిగారి చచ్చిపోవులు లేదు. 6-100 సరే, తల తాకట్టు పెట్టైనా సరే ఈ పొద్దటి పూట కరెంటు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో మాట నేను చెప్పిన, తెలంగాణ యావత్ పల్లెలలో ఇయాలకి నా అక్కలు చెల్లెళ్ళు కుండలు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోవాలి మంచినీళ్ళు. నీళ్ల సీసాలు కొనుక్కొని తాగాలి. ఊరూరికి అవేంటో మిషన్లు మోపైనాయి, లీటర్కి ఇంత అని అమ్ముతారు. పోతులూరు వీరబ్రహ్మం గారు రాసిండ్రు, నీళ్లు అమ్మే కాలం కూడా వస్తుంది రాని. ఇలా ఆయన చెప్పిన మాట నిజమైంది. ఇప్పుడే నా తల్లి పద్మాదేవేంద్ర రెడ్డి చెప్పింది, సార్ మీరు మాకు వాటర్ గ్రిడ్ పెట్టిండ్రు, మేం ఆడబిడ్డలు ఉన్నవాళ్ళం, మీకు శాలువా కప్తాం, సన్మానం చేస్తామంటే తల్లి నా ఉపన్యాసం అయిపోయినా గప్పమని చెప్పిన.
వాళ్ళందరికీ నేను దండం పెడతా ఉన్నా. ప్రపంచంలో ఏ పార్టీ అయినా ఎలక్షన్ల ముందు చెప్తారు వాగ్దానాలు, కానీ టీఆర్ఎస్ స్పెషల్ కదా. ఎలక్షన్లు అయిపోయినాక గవర్నమెంట్ గా శాసనసభ వేదిక మీద నేను ప్రకటించిన తెలంగాణలో ప్రతి లంబాడి తండాలో, ప్రతి గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీలలో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి ఇంట్లో నల్లా పెట్టించి మంచినీళ్లు తెచ్చి ఆ మంచినీళ్లతోనే మీ పాదాలు అడుగుతా, ఇయ్యకపోతే ఓట్లు అడుగా అని చెప్పిన నేను. ఎప్పుడన్నా చరిత్రలో ఉందా? ఏ పార్టీ అన్న ఈ మాట చెప్పిందా? ఏ ముఖ్యమంత్రి అన్న 29 రాష్ట్రాల్లో ఈ మాట చెప్తాడా? నేను చెప్పిన ఆనాడు తెలంగాణ లేకపోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన. ఇలా మంచినీళ్ళు లేకపోతే ఓట్లు అడగది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన. ఇంతమంది ప్రజాప్రతినిధుల యొక్క, ఇంతమంది నాయకుల యొక్క భవిష్యత్తు పనంగా పెట్టి ఏ పట్టు పట్టినా మొండి పట్టు పట్టాలి, లేకపోతే పని కాదని చెప్పి ఇలా ఏ పద్ధతిలో మన కరెంటు మంత్రి, కరెంటు అధికారులు 24 గంటలు తిప్పలబడి రాత్రింబవళ్లు కష్టపడి మీ కరెంటు అందిస్తా ఉన్నారో అదే పద్ధతులలో రేపు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా మంచినీళ్లు తెచ్చి ఆ మంచినీళ్లతోనే మా ప్రజల పాదాలు అభిషేకిస్తాం, పాదాలు కడుగుతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఇలా మిషన్ కాకతీయ మన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బ్రహ్మాండంగా దాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాడు. ఈ రోజు తెలంగాణలో ఒక జోకు చెప్తా ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఏడ దొరుకుతారు అంటే చెర్రగాడికి పోయిన ఆడ దొరుకుతారు అని చెప్తుంది. ఏ మంత్రి చూసినా, ఏ ఎమ్మెల్యే చూసినా, ఎవరు చూసినా, ఏ పార్లమెంట్ మెంబర్ పోయినా అందరూ కూడా ఇలా తట్టలు మోసుకుంటా మిషన్ కాకతీయ పేరు మీద ఏ కాకతీయ రెడ్డి రాజులు అయితే మనకు అన్నం పెట్టినరో వాళ్ళకి దండం పెట్టి వాళ్ళదే పేరు పెట్టి ఇలా చెరువులలో కూరుకపోయిన వలస పాలన పాపాన్ని కోరుతున్నాం. చెరువులో మనం దవ్వుతున్న మట్టి అది మట్టి కాదు. 60 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పాలనలో, సమైక్య పాలనలో, వలస ముష్కరుల పాలనలో మన గుండెల మీద పేరుకపోయిన పాపం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ఇలా ఎత్తేస్తా ఉన్నాం. ఆ చెరువులన్నీ ప్రక్షాళన కావడం ఖాయం. మళ్ళా పాత పద్ధతిలో ఊటలు జాళ్లు పెట్టడం ఖాయం, జాలు పొలాలు పండడం ఖాయం. ఆ తెలంగాణనే మనం కోరుకున్నాం, ఆ తెలంగాణ తెచ్చిస్తాం. ఇట్లా అనేక కార్యక్రమాలు నేను మొన్న కూడా చెప్పిన, మీ అందరికీ కూడా తెలుసు. నేను అవి వల్ల వేయదలుచుకోలేదు. సరేగా ఏం చెప్పాలా సీఆర్ గారిగా అది చెప్తే నేను ఆ సంగతి కూడా చెప్తా. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు, ప్రజలు కోరని కార్యక్రమాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలు ఏ ప్రజలు నన్ను అడగలే, ఎవరు ధర్నా చేయలే. ఏనాడు ఏ ప్రభుత్వం కూడా బీడీ కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేయలే. ఇలా ఆలోచన చేసి వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. 200 పెన్షన్ 1000 రూపాయలు తీసుకొని పోయినాం, సంతోషంగా ఉన్నారు. అత్తలను అవతలకి వెళ్ళగొట్టే కోడన్లు మలదో కాసుకుంటున్నారు ఇంటికి, ముసలిదానికి పైసలు వస్తాయని. ఈ రకంగా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. మా పేద తల్లులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. మా బీడీ కార్మిక చెల్లెళ్ళు, అక్కలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. వికలాంగులైన బిడ్డలకు 500లకు మించి ఏ గవర్నమెంట్ ఇయ్యలే. ఇలా ఈ గవర్నమెంట్, మన గవర్నమెంట్ 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. ఒకటే ఒక మాట చెప్తా, నేను ప్రజా సంక్షేమ రంగంలో ప్రజలకు మేలు చేసే, పేద ప్రజలకు మేలు చేసేటువంటి సబ్సిడీ ఖర్చు పెట్టే రాష్ట్రాలలో అవాకులు చెవాకులు అడ్డతోటంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులారా, మీకు ఎవరికి దమ్ముంటే వాళ్ళు రాండి. ఏ చర్చ, ఏ వీధి చౌరస్తాలైనా మాట్లాడడానికి ఇలా సిద్ధం. సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భారతదేశంలోనే ఇలా నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంటైర్ ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సంవత్సరానికి 28,000 కోట్లు పేదల పెన్షన్ల కోసం, హాస్టళ్ల సన్నబియ్యం కోసం, అంగన్వాడీ జీతాల కోసం,
అంగన్వాడీ అక్క చెల్లెలకు గుడ్లు పాలు ఆహారం ఇవ్వడం కోసం ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏది కూడా లేదు. నేను ఆనాడు చెప్పిన ఊళ్ళలో ఇలా చర్చ జరుగుతున్నది, ఎక్కడికి వెళ్ళొస్తున్నాయిరా ఈ పైసలని ఆనాడు నేను చెప్పలే. మన పైసా మన సొమ్ము ఆంధ్రాకు పోతున్నది, తెలంగాణ అయితే మన డబ్బు మన దగ్గరనే ఖర్చు అవుతుందని చెప్తున్నా. నేను ఎక్కడో దొంగతనం చేసి తెత్తలేను. మన డబ్బే మన బడ్జెటే ఇలా మన తెలంగాణ ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి కడుపు నిండా ఇలా మనం మన పిల్లల్ని సాదుకోగలుగుతా ఉన్నాం, మన ప్రజల్ని ఆదుకోగలుగుతా ఉన్నాం. ఇంకా చాలా చాలా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ తేటపడ్డది, కార్యక్రమాలు మొదలు పెట్టాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 4-5 కార్యక్రమాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు, నాకు తెలుసు, నాకు ఆ విషయం తెలుసు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, అంతులేని అవినీతి, విపరీతమైన అక్రమాల వల్ల ఏ విధంగా చేయాలనే బాధతోని ఇన్ని రోజులు దానికి ఆలస్యం చేసినాం. ఇప్పుడు ప్రణాళిక రూపకల్పన జరిగింది. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానా 100% ఈ సంవత్సరం మీద మొదలు కాబోతా ఉంది. ఈ మే నెల నుంచే 2 బెడ్రూమ్ల ఇల్లు పేదలకు కట్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. ప్రభుత్వమే ఇల్లు కట్టి పేదలకు అప్పగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా కాంట్రాక్టు ఉద్యోగ సోదరులందరూ సీఎం గారు చెప్పిండ్రు, మాకు ఇంకా అమలైతలేదని అనుకుంటా ఉన్నారు. 100% కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, త్వరలోపలనే ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్పి బెంగ పడవద్దని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ మనవి చేస్తా ఉన్నా. మా నిరుద్యోగ సోదరులు మాకు ఉద్యోగాలు రావాలనుకుంటున్నారు, 100% రావాలి, 100% రావాలి. కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. ఒక్క జెన్కోలోనే ఇలా 24,000 మెగావాట్ల పవర్కు 91,000 కోట్లతో శ్రీకారం చుట్టాం. అక్కడనే 20 నుంచి 25,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వంలో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ ఆలస్యం చేస్తా ఉన్నది. అది అయిన మరుక్షణమే ఖచ్చితంగా ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే పరాయి వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకి ఇయ్యాలి, ఇయ్యకపోతే వాళ్ళు కోర్టులకు పోతారు. కాబట్టి అటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. మా నిరుద్యోగ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఆ ఖాళీలన్నీ ఏర్పడితే మీకు అన్నం పెట్టాలన్నదే నా ఆలోచన, మా తమ్ములకు రావాలి అవకాశాలు అన్నదే నా ఆలోచన. కొద్దిపాటి ఆలస్యానికి ఎవడో ఏదో తప్పుదారి పట్టిస్తే పట్టద్దు. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలలో 1,00,000 మందికి మన ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు కేవలం 2-3 కార్యక్రమాలు. మరొక మంచి కార్యక్రమం కూడా ఆచరణలో ఉంది. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, గతంలో విద్యాశాఖ పనిచేసిన వ్యక్తి, మన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఇలా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్నారు. వారి గతంలో లెక్చరర్ కూడా పనిచేసినారు, ఒక విద్యావేత్త. ఈ పథకం అమలైతే ఉన్న వ్యవస్థ మొత్తం పోవాలి. ఆశామాషిగా చేయలేం, ఎటువంటి ఆడు చేయలేం. నాకున్న పెద్ద కళ కేజీ టు పీజీ విద్య, కులం మతం లేకుండా అందరూ ఒకటే పాఠశాలలో ఒకటే యూనిఫామ్ వేసుకొని బ్రహ్మాండంగా ఒకటే భోజనం ఒకటే సిలబస్ లో చదువుకోవాలనే ఆకాంక్ష నాకుంది. దాంతో ఈ కుల మతాల అంతరం కూడా తీరాలనేటువంటి కోరిక నాకుంది. 100% వచ్చే సంవత్సరం ప్రయోగాత్మకంగా కేజీ టు పీజీ విద్య కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా అది కూడా మొదలైందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని మించి ఇంకొకటి చాలా ముఖ్య కార్యక్రమం ఉంది. ఆనాడు పాట నేనే రాసిన, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. గోదావరి కృష్ణలు మనకు రావాలి. మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు కిరికిరి నాయుడు ఉన్నాడు. ఆయన ఇంకా చీపో అన్నా కూడా ఇంకా ఓడట. ఆయనకు రాష్ట్రం ఉన్నది, రాజ్యం ఉన్నది, ఆడ చాలా సమస్యలున్నాయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. పొద్దున్న లేస్తే లేందో పుల్ల పెడతాడు. ఈడ ఆడ దిక్కు లేదు కానీ, చెప్పిన వాగ్దానం అమలు చేసే తెలివి లేదు కానీ, డాక్రా మహిళలకు చెప్పిండాడ రుణాలు పెట్టిండు, రైతులకు చెప్పిండు మీ అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని.
ఏరా పేరు చేసి గోల్మాల్ చేసి సగం మంది కూడా మాఫీ చేస్తలేడు. మేం చెప్పిన ఒకటే మాట, 17,000 కోట్ల రూపాయలతోని 34 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం. బాజాప్తా చిత్తచిత్తని ఇలా అమలు చేస్తా ఉన్నాం. దాని ప్రకటన చేసినాం, ఇలా నిలబెట్టుకుంటా ఉన్నాం. వనరులున్నా లేకపోయినా మాట ఇచ్చినామంటే తల తెగిపట్టా సరే వెనుకకు పోవద్దు. కాబట్టి 100% దాన్ని చేస్తా ఉన్నాం, ఇక్కడ అమలు చేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో అన్ని మోసాలే, అబద్దాలే, మీడియా మేనేజ్మెంట్ తప్ప వాస్తవంగా అక్కడ ప్రజా సంక్షేమం చెయ్యరు. కానీ నేనేదో ఉద్ధరిస్తా, ఆయన వచ్చి నాకు మొన్న చెప్తుండే ఏడ మహబూబ్ నగర్ లో కేసీఆర్ నిన్ను నిద్రపోని అంటాడు. కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తాడు. నీ రాష్ట్రంలో దిక్కులేదు కానీ ఈడొచ్చి నేను నిన్ను నిద్రపోనియా, నన్ను నిద్రపోనియా, ఆంధ్రాకు పోయి ప్రజలెంబడి సాగుపో. గీడ ఏమున్నదని నాకు అర్థం కాదు. మొన్న మహబూబ్ నగర్ కూడా పాములాట దుకాణం పెట్టిండు. ఇవాళ మన మీటింగ్ కాడ బఠానీలు అమ్ముకునేంత మంది కూడా రాలేడా. ఆ మందికే ఇక ఆహా ఓహో ఇక మా అంత సిపాయి లేదని ఓ 3-4 పెంపుడు కుక్కలను పెట్టుకున్నాడు. ఆ కుక్కలు ఇష్టం వచ్చినట్టు మొరుగుతా ఉంటాయి. ఇక ఖచ్చితంగా ఏదైనా చెప్పినామంటే అది జరిగి తీరాలి. అందుకోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇక్కడికి నేను వచ్చే అర్ధగంట ముందు కూడా మా రాజేందర్ గారు అన్నాడు, నన్ను అన్నా ఇయ్యాల కూడా ఇదే దుకాణం ముందడేసుకున్నావా అన్నాడు. జగదీశ్వర్ రెడ్డి గారు అన్నాడు. అదే విధంగా బ్రహ్మాండంగా అదే కార్యక్రమం నక్కల గండి పాలమూరు ఎత్తిపోతల పథకం దాని గురించే మాట్లాడి ఆ మీటింగ్ నుంచే నేను ఈ మీటింగ్కి వచ్చినాను మీకు మనవి చేస్తా ఉన్నా. వీటికి వచ్చినాక నాకు ఎన్కే ఉన్నారో కనబడతలేరు. ఇంటికానే నయం ఉండే, టీవీలో బాగా కనబడతా ఉండే, చుట్టుపక్కల మంది కనబడతా ఉండ్రి. పాపం రానోళ్ళేమో చాలా మంది రాలే. అటు మేడిచల్ దాకా తట్టుకున్నారు, ఇటు గట్కేసరి దాకా తట్టుకున్నారు. పోలీసు మిత్రులేమో మరి ఇక్కడ నిండిపోయింది కాబట్టి తొక్కిసలాడ కావద్దని చెప్పి ఎక్కడి బండ్లు అక్కడ నిలబెట్టిండ్రు. అన్ని రోడ్ల మీద బండ్లున్నాయి. అక్కడున్న మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇక మీరు రాలేరు కానీ ఆన్నే ఉండి ఆ ఇళ్లలో పోయి ఆ తల్లుని అడగండి, టీవీ చూడండి, ప్రోగ్రాం చూసి ఆ విధంగా వెళ్ళిపోతే మంచిది. అందరు క్షేమంగా పోవాలి. ఇక్కడికి మాత్రం మీరు చేరే పరిస్థితి లేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకంతో 600 సరే పాలమూరు పచ్చబడాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అరకొర పెట్టినారు. దాన్ని బ్రహ్మాండంగా దాని కాలువలు ఎడల్పు చేయాలి. కల్వకూరు ఎత్తిపోతల పథకంలో ఉన్న రిజర్వాయర్లు తీసేసినారు, కొత్త రిజర్వాయర్లు కట్టాలి. కడుపు నిండా నీళ్లు పాలమూరుకు రావాలి. ప్రాణీత చేవేళ్ల కింద ఆంధ్రాల మాయ తెలంగాణ ప్రాజెక్ట్ అనగానే ఒక ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ పెట్టాలి. ఉన్నదా సంతోషం, దాన్ని కఠినం చేయి, జటిలం చేయి. లేదంటే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ పెట్టు. కాలుకి పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించే సాక్ష్యం ఆంధ్ర సమైక్యాంధ్ర పాలనలో జరిగిన దుర్నీతికి మోసం ఇవాళ మన ఎస్ఎల్బీసీ పథకం. ఎన్నేళ్లు తవ్వాలి ఆ టన్నల్, ఇంకెన్నేళ్లు కావాలి అంటే కాకుండా పోకుండా మీ కొబ్బరికాయ కొట్టినట్టు వాళ్ళు ప్రాజెక్టులు పెట్టుకోవడం, అగ్గి మీద నీళ్లు అన్నట్టు మనకోటి ఇస్తున్నామని చెప్పడం, దానికి మన తెలంగాణ సన్నాసులు డబ్బా కొట్టడం, దాంతో మొత్తం మోసం జరిగిపోయింది. ఈ రోజు అట్లా జరగడానికి లేదు. ఇలా కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, టీఆర్ఎస్ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రాజెక్టుల అమలు జరిగితే కడుపు నిండా నీళ్లు రావాలి. ఖచ్చితంగా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదిలో మన వాటా తెచ్చి పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల చొప్పున 12 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే పూచి నాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉత్తర తెలంగాణలో కామారెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే భయంకరంగా స్టేషన్ గన్పూర్ వరకు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, రామాయంపేట, మెదకు, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేలు, నర్సాపూరు, అట్లనే మన భువనగిరి, ఆలేరు, జనగామ, స్టేషన్ గన్పూర్ దాకా ఈ ప్రాంతాలన్నీ కరువుకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. వీటన్నిటి కరువు తీరాలి. కరీంనగర్ జిల్లాలో మిగిలిన ప్రాంతాలు బారాలి. ఎస్ఆర్ఎస్పీతోని బ్రహ్మాండంగా నిజామాబాద్, ఆదిలాబాద్ బారాలి. పెనుగంగ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. నిజామాబాద్ లెండి కాలువలు కంప్లీట్ కావాలి. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ చాకులాగా పనిచేస్తా ఉన్నాడు. బ్రహ్మాండంగా వీటన్నిటిని తెచ్చి మీకు ఇష్టం చేస్తే చేయిస్తా అని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవన్నీ నెరవేరే వరకు ఎట్టి పరిస్థితులలో
విశ్రమించే పరిస్థితి లేదు. రాజీ లేని పోరాటం చేస్తాం, బ్రహ్మాండంగా ముందుకు పోదామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చినారు. మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరితో నాది ఒకటే కోరిక, మీరు వచ్చినారు, సంతోషం, సభను జయప్రదం చేసినారు. టీఆర్ఎస్ అంటే ఏందో, తెలంగాణ ప్రజల ఐక్యత ఏందో మరొకసారి ఈరోజు రుజువు చేసి చూపించినారు. కాబట్టి మీ అందరు నా మనవి, నాయకులకు నా మనవి, ప్రజలందరినీ కూడా మళ్ళా క్షేమంగా సురక్షితంగా దయచేసి ఇళ్లకు చేర్చాలి. అతివేగంతో పోవద్దు. మీరు క్షేమంగా పోవడమే నాకు కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిని మనవి చేస్తా ఉన్నా. చివరిగా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మిత్రులారా, హైదరాబాద్ నగరం మేము హైటెక్ చేసినాం, ఇది చేసినామని మాట్లాడతాం. ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితులున్నాయి. తాగే మంచినీళ్ళు లేవు, వాన పడితే కార్లన్నీ బోట్లు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉండవలసిన మార్కెట్ లేవు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అయితే ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులున్నాయి. మన నగరం మన గుండెకాయ, ఇది విశ్వ నగరంగా రూపుదాల్చాలి. రాబోయే 2.5-3 ఏళ్లలో అమెరికాలోని డల్లాస్ను తలదన్నే పద్ధతిలో, సింగపూర్ జపాన్ తలదన్నే పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుదా అని చెప్పి నేను జంట నగరాల ప్రజలకు కూడా ఈ సందర్భంగా శుభ సందేశం నేను చెప్తా ఉన్నాను. మీరు నా వెంట నడవండి. కేసీఆర్ మాట అన్నాడంటే తప్పడు. కాబట్టి దయచేసి జంట నగరాలను కూడా ఏ అంతర్జాతీయ నగరాన్ని తీసిపోకుండా రాబోయే 3-3.5 ఏళ్లలో తయారు చేసి మీకు బహుమతిగా అందిస్తాను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే లక్ష్యం నాకుంది. ఆల్రెడీ నేను తెలంగాణ సాధించిన మీరందరూ ఇచ్చిన మీ ఆశీర్వాదంతో ఆ స్ఫూర్తి చాలు, ఆ గౌరవం చాలు జీవితానికి. కానీ తెచ్చిన తెలంగాణ గుంట నక్కల పాలు కావద్దు, ఈయన కాసి నక్కల పాలు కావద్దు. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి. బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలి, మా రైతన్నలు సంతోషంగా ఉండాలి, మా యువకులకు వృత్తి రావాలి, ఉద్యోగాలు రావాలి, అందరు చిరునవ్వుతో ఉండే తెలంగాణ కావాలి. అప్పటి వరకు విశ్రమించను, నాకు వేరే పని లేదు, ఇదే పనిలో 24 అవర్స్ పనిచేస్తాను, మీ కళ సాకారం చేస్తానని మరొక్కసారి మీ ముందు ప్రమాణం చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.